యుద్ధం మొదలవుతుంది. హనుమ ఎప్పుడు ఏ ఆయుధం వాడకుండా చెట్లతో, బండ్లతో కొట్టి చంపేవాడు. అలా ఒకసారి రావణుడు ఎదురవగా ఇద్దరూ పోటీ పడతారు. రావణుడు హనుమను కొట్టమనగా హనుమ కొట్టగానే కింద పడి మూర్ఛపోతాడు. కొంతసేపటికి మళ్ళీ లేచి, నిన్ను తక్కువ అంచనా వేశాను, నువ్వు బలవంతుడివే అని రావణుడు కొట్టగానే హనుమ కూడా కొంతసేపు మూర్ఛపోయి లేచి మళ్ళీ కొట్టగానే రావణుడు వెళ్ళి దూరంగా పడతాడు. నోట్లో నుంచి రక్తం కక్కుకుంటాడు. మళ్ళీ హనుమను కొట్టగానే హనుమ కూడా కింద పడి మూర్ఛపోయి లేచి కొడదామనుకునే లోపు లేచి హనుమ ఎక్కడ కొడతాడో అని రావణుడు రథం ఎక్కి పారిపోతాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. జాంబవంతుడు సంజీవుని తీసుకురమ్మని హనుమంతుడికి చెప్పగా వెంటనే హనుమ హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఎంత వెతికినా కనిపించవు. సమయం లేకపోవడంతో మొత్తం పర్వతాన్ని ఎత్తుకుని వచ్చేస్తాడు. అలా లక్ష్మణుని బతికిస్తాడు. రామరావణ యుద్ధం అత్యంత భయంకరంగా జరుగుతున్న రోజుల్లో రావణుడి పక్షాన ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ పడిపోతారు. అందులో తన కొడుకైన ఇంద్రజిత్, తమ్ముడు కుంభకర్ణుడు కూడా పడిపోతాడు. రావణుడికి భయం పట్టుకుంటుంది. ఇలా అయితే తన మరణం ఖాయమని తెలుసుకున్న రావణుడు తన మేనమామ అయిన మైరావణుని సాయం అడుగుతాడు. మైరావణుడు పాతాళలోకానికి రాజు. అతడు భయంకరమైన తాంత్రికుడు. అతను కూడా రామలక్ష్మణులను బలివ్వాలని ఎప్పటినుండో అనుకుంటుంటాడు. రావణుడు చెప్పగానే ఒప్పుకుంటాడు. ఆ రాత్రి యుద్ధ శిబిరంలో రామలక్ష్మణులు నిద్రపోతుండగా హనుమంతుడు, వానరసేన కాపలాగా ఉంటారు. మైరావణుడు విభీషణులా రూపం మార్చుకొని, రామ, బయట శత్రువులు వచ్చారు, త్వరగా రావాలి అని చెప్పగా ఆ మాటలు విని రామలక్ష్మణులు బయటకు వస్తారు. అంతే, మంత్రశక్తితో వారిని మూర్చిపోయేలా చేసి పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతాడు.